అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 50 సంవత్సరాల పెన్షన్ను తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం పావులైతే కదుపుతోందండి. ఈ ప్రక్రియ అనేది నిరంతరం ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. ఈ 50 సంవత్సరాల పెన్షన్కు అప్లికేషన్ కూడా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఎవరెవరికి రావడం జరుగుతుంది, అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మిగిలిన 28 కేటగిరీల పెన్షన్లు ఎప్పటి నుంచి విడుదలవుతాయి, గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఎలా చేయాలి, ఇప్పుడు ఆల్రెడీ ఒక పెన్షన్కు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపడుతున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఆ అప్లికేషన్ ప్రక్రియ ఏది, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మనకు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ పెన్షన్కు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టలేదు. ఇప్పుడు ఈ పథకానికి అప్లికేషన్ల స్వీకరణ చేపట్టాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు 50 సంవత్సరాల పెన్షన్కు అందించే దిశగా ప్రభుత్వం ఒక కార్యాచరణను అయితే సిద్ధం చేసింది. ఈ 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎస్టీలకు ఆల్రెడీ ఇప్పుడు 50 సంవత్సరాలకి పెన్షన్ అందించడం జరుగుతోంది. దీన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కూడా అందించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకున్నారు. మనకు మేనిఫెస్టోలో బీసీలకు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఒక అడుగు ముందుకేసి మైనారిటీలకు కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బుల్ని, పెన్షన్ను అందజేసే దిశగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోనుంది. ఇక 28 కేటగిరీల పెన్షన్లకు కూడా అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టబోతున్నారండి. మొదటగా వితంతు పెన్షన్లకైతే అప్లికేషన్ల స్వీకరణ చేపట్టడం జరుగుతుంది. దాదాపుగా 2,20,000 మంది వితంతువులు ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని కేటగిరీలకి కలిపి దాదాపుగా 15 లక్షల మంది ఈ పెన్షన్ల కోసం ఎదురు చూడడం జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. ప్రభుత్వం మూడో సంవత్సరం నడుస్తోంది. ఈ 3వ సంవత్సరంలో పెన్షన్లను ఎలాగైనా కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అయినప్పటికీ ఈ పెన్షన్లకు, ఈ కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టి పెన్షన్లను మంజూరు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది అంటే సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. 50 సంవత్సరాల పెన్షన్కు, మిగిలిన ఇతర కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుంది. మిగిలిన ఇతర కేటగిరీలు వితంతు పెన్షన్లకు సంబంధించి వితంతువులకు భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. భర్త యొక్క ఆధార్ కార్డు ఉండాలి. అలాగే భర్తతో కలిసి ఉన్నట్టుగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇవే కాకుండా వితంతు పెన్షన్కు ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరమవుతాయండి. అవేంటి అంటే మనకు ముందుగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి, రేషన్ కార్డు కలిగి ఉండాలి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే భర్త యొక్క డెత్ సర్టిఫికేటు, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబరు, ఫోటోలు, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కలిగి ఉండాల్సి ఉంటుందన్నమాట వితంతు పెన్షన్కి అప్లై చేసుకోవడం కోసం. ఇక చేతి వృత్తుల వారి పెన్షన్కి అప్లై చేసుకోవడం కోసం వారి వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు ఉండాలి. అలాగే ఒంటరి మహిళా పెన్షన్ కోసం మహిళ ఒంటరిగా జీవిస్తున్నట్టు తెలిపే డైవర్స్ సర్టిఫికేట్ ఉండాలి, లేదా ఎంఆర్ఓ గారి దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. ఎవరైతే పెళ్లి కాకుండా ఒంటరిగా జీవిస్తూ ఉంటారో మహిళలు, అలాంటి వాళ్ళు ఎంఆర్ఓ గారి దగ్గర సర్టిఫికేట్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి సదరం సర్టిఫికేట్ ఉండాలి. సదరం సర్టిఫికేట్లో మీకు అంగవైకల్యం 40% నుంచి 85% మధ్య ఉండాలి. అప్పుడే మీకు ఈ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక 85% నుంచి 100% మధ్య ఉండి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అయ్యుండి మంచానికే పరిమితమైన వాళ్లకు 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పెన్షన్లన్నిటికీ మనకు ఈ సెప్టెంబర్ నెల మొదటి వారంలో అప్లికేషన్ల స్వీకరణ జరుగుతుందండి.
ఇక 50 సంవత్సరాల పెన్షన్ విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షన్కు ఎవరైతే పెన్షన్ కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళకు 50 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే భర్త లేదా భార్యకు ఇద్దరికి 50 సంవత్సరాలు నిండినట్టయితే ఇద్దరికి ఇవ్వడం జరగదండి, కేవలం ఒకరికి మాత్రమే ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీ ఇంట్లో ఎవరికైనా వృద్ధాప్య పెన్షన్ వస్తున్నట్టయితే అప్పుడు కూడా ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వడం జరగదు. వృద్ధాప్య పెన్షన్ను 60 సంవత్సరాల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అయితే మీ ఇంట్లో ఎవరికైనా వృద్ధాప్య పెన్షన్ వస్తూ 60 సంవత్సరాల నుండి వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ ఉన్నట్టయితే మీకు 50 సంవత్సరాల పెన్షన్ అనేది రావడం జరగదు. ఇక ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లోని ఆడ మగ ఎవరికైనా ఈ పెన్షన్ అందించడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు అయి ఉండాలి, అప్పుడే మీకు 50 సంవత్సరాల పెన్షన్ రావడం జరుగుతుంది. ఈ 50 సంవత్సరాల పెన్షన్ రావాలి అంటే ఏ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే 50 సంవత్సరాల పెన్షన్కు మీకు వయసు నిర్ధారణకు ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చారో ఆ స్మార్ట్ రేషన్ కార్డు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ముఖ్యంగా ఖచ్చితంగా చేయించాల్సి ఉంటుంది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా చేయించాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు చేయించేటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నట్టయితే 1,20,000 రూపాయల సంవత్సర ఆదాయం వేయించుకోండి. అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే 1,44,000 లోపు ఉండాలి, అప్పుడే మీకు పెన్షన్ రావడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకోండి. ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలి. 6 నెలల కరెంటు బిల్లు యొక్క సరాసరి తీసుకోవాలి. ఇలా సరాసరి మనకు కరెంట్ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. మీ కరెంట్ బిల్లును అయితే తీసుకెళ్ళినట్టయితే పెన్షన్ కోసం 6 నెలల సరాసరి కావాలని అడిగినట్టయితే వాళ్ళు 6 నెలల సరాసరి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సరాసరి బిల్లు కూడా మీరు పెన్షన్కు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్తో పాటు ఇవ్వాల్సి ఉంటుంది. సచివాలయంలో ఈ అప్లికేషన్తో పాటుగా ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఒక పెన్షన్ అయితే అందజేస్తుందండి. అది ఏ పెన్షన్ అంటే స్పౌస్ కేటగిరీ పెన్షన్ అండి. స్పౌస్ పెన్షన్లు అంటే భర్తకు ఆల్రెడీ పెన్షన్ వస్తూ భర్త చనిపోయినట్టయితే భర్త యొక్క పెన్షన్ను భార్యకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీన్నే స్పౌస్ పెన్షన్లు అంటారు. ఈ స్పౌస్ పెన్షన్లు ప్రతి నెల అందజేస్తుంది ప్రభుత్వం. ప్రతి నెల పెన్షన్లు అందించిన తర్వాత సచివాలయంలో ఈ స్పౌస్ పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకుంటారు. ఆన్లైన్లో ఈ స్పౌస్ పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. అయితే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి, భర్త యొక్క ఆధార్ కార్డు ఉండాలి, అలాగే భార్య యొక్క ఆధార్ కార్డు ఉండాలి. ఇది ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు సచివాలయంలో సబ్మిట్ చేసినట్టయితే మీకు అన్ని అర్హతలను పరిశీలించి మరుసటి నెల నుంచే మీకు పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ వచ్చేసి 4వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది. 1వ తేదీన మీకు పెన్షన్లు అయితే అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా స్పౌస్ పెన్షన్లను ప్రతి నెల ప్రభుత్వం అందజేస్తూ వస్తోంది. ఇక స్పౌస్ పెన్షన్లతో పాటుగా మిగిలిన కేటగిరీలకు కూడా పెన్షన్లు అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఈ స్పౌస్ పెన్షన్లతో పాటుగా 28 కేటగిరీలకు మనకు సెప్టెంబర్ నెలలో మొదటి వారంలో అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనున్నారు. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు పెన్షన్ కోసం ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో అటువంటి వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసుకోవాలని అయితే చెబుతోందండి గవర్నమెంట్. ఖచ్చితంగా మీరు ఇంకొకసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాస్ట్ మంత్లో ఎప్పుడైతే మనకు పెన్షన్లకు అప్లై చేసుకుంటారో వాళ్ళకు వెరిఫై అయినా కూడా వాళ్ళకి పెన్షన్లు అనేవి రావండి. కేవలం మళ్ళీ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అప్లై చేసుకొని అప్రూవల్ పొందిన తర్వాతనే మీకు కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు మనకు పెన్షన్ వస్తుంది అనుకోకండి, మళ్ళీ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదండి పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.